తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో పోలీసులు లైవ్ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. డ్రగ్స్ ని అరికట్టే లక్ష్యం మేరకు అనుమానిత వ్యక్తులపై లైవ్ డ్రగ్స్ పరీక్షలు జరిగాయి. చంద్రగిరి పట్టణం పాత పోలీస్ క్వార్టర్స్ లో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలో ఉన్న రౌడీ షీటర్స్, పాత నేరస్తులు, పలువురు అనుమానితులకు ఈ పరీక్షలు చేయగా అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ల కిట్ల సహాయంతో నమూనాలు సేకరించారు. కొన్ని నిమిషాల్లో వెల్లడయ్యే విధంగా ప్రత్యేకమైన టెస్టింగ్ కిట్లు వినియోగించారు. పలువురు వ్యక్తులకు పాజిటివ్ రావడంతో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవివర్మ అందించడానికి ఉన్నారు. రవివర్మ, చెప్పండి. చంద్రగిరి పట్టణంలో అనుమానితులు, పాత నేరస్తులు, అలాగే రౌడీ షీటర్లను పోలీస్ అధికారులందరూ కూడా సమావేశపరిచారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్ యొక్క కలంకలం అంటే గంజాయి సరఫరా వాటి మీద కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వీరందరినీ, పాత నేరస్తులని, రౌడీ షీటర్ని, అనుమానితుల్ని ఒక చోటగా చేర్చి వాళ్ళకి ప్రత్యేకంగా పరీక్షలు అయితే నిర్వహించారు. అత్యాధునిక కిట్ల ద్వారా వాళ్ళకి పరీక్షలు నిర్వహించారు. వాటిల్లో కొంతమందికి మత్తు పదార్థం సేవించినట్లుగా, గంజాయి సేవించినట్లుగా కూడా ఆనవాళ్ళు అయితే వచ్చాయి, ఫలితాలు అయితే వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారి తల్లిదండ్రులు పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం కూడా జరిగింది. భవిష్యత్తులో మరోమారు ఇలాంటి పోలీసులు అనుమానం వ్యక్తం చేసి వైద్య పరీక్షల్లో గంజాయి సేవించినట్లుగా గుర్తించినట్లయితే వారి మీద ప్రత్యేక చర్యలు చేపడతామని కూడా పోలీసు అధికారులు అయితే అక్కడ చంద్రగిరి డిఎస్పీ అయితే ప్రసాద్ స్పష్టం చేశారు. ఆ మేరకు ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా పోలీసు రౌడీ, పాత నేరస్తులందరినీ కూడా ఒక చోటగా సమావేశపరిచి వారికి ప్రత్యేకంగా టెస్టులు అయితే నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా గంజాయి మత్తు పదార్థాలను పూర్తిగా నివారించాలన్న సంకల్పంతోనే ఈ చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా పోలీసులు అయితే భావించి జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని చెప్పి తెలుస్తుంది. ఆ మేరకు అందరికీ అంటే యువకులు, వీటిలో మత్తు పదార్థాలు సేవించే వాటిలో ముఖ్యంగా యువకులు ఎక్కువ మంది ఉండడంతో పోలీసులు కూడా నివేరిపోతున్నారు. వారి అందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వారికి ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి కూడా వారి తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ సూచించారు. అదే కాకుండా ఇలాంటి కృత్యాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వాటిని పూర్తిగా నివారించేందుకు కూడా చర్యలు చేపట్టాలని కూడా పోలీస్ అధికారులు అయితే స్పష్టం చేశారు. జమీమా, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవివర్మ.